వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్ కు స్పందనే లేదని విహెచ్ ఎద్దేవా చేశారు. అసలు రైతులంతా వరంగల్ ఖమ్మం మార్కెట్ యార్డ్ల దగ్గర ఆందోళన చేస్తుంటే కేసీఆర్ సభకు రైతులు ఎవరు వచ్చారని నిలదీశారు. వచ్చిన వాళ్ళంతా 300 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ కోసమే వచ్చారని ఎద్దేవా చేశారు విహెచ్. మిర్చి రైతులను ఆదుకోకపోతే కేసీఆర్ శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఒక్క రోజు ముందు ఏం సభనండి, ప్రగతి సభ, ఆవేదన సభ, లక్షలాది మంది, ఒక్కడు కూడా సపోర్ట్ కొట్టలే. ఆడ దెబ్బతిన్నాడు చూడు. అంటే వాళ్ళు రైతులు కాదు, ఒరిజినల్ రైతులు ఏడున్నారు? ఖమ్మంలో, వరంగల్లో మిర్చి రైతులు. అయ్యో మా పంట దెబ్బతిన్న నీళ్లుంటే పేరుకు 300 రూపాయలు ఒక బిర్యానీ పొట్లం, గ్యాస్ మీదకి రాగానే సప్పట్లు, సీటీలు, ఊలలు కొడుతురు. ఓడు సీటీ కొట్టలే, ఓడు ఊలలు కొట్టలేడు, సప్పట్లు కొట్టలే. ఇక మాటికి ఏమన్నారు? నేను అంటున్నారు ఏమన్నా అంటే వానికి అర్థమైతే కదా. ఇవాళ మిర్చి రైతులను నువ్వు ఆదుకోవాల్సిన బదులు మేము పోతే నన్ను అరెస్ట్ చేస్తారు. కలెక్టర్ దగ్గర తీసుకుపోతే మేము సిపిఎం కలిసి మినిమం 1500 క్వింటల్కి ఇవ్వాలండి. ఎందుకు ఇయ్యరు? వాళ్ళ పైసలే కదా. ఇవాళ మద్యపాన నిషేధం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అందులో ఒక 10% తీసేస్తే రైతులకు లాభం అవుతుందా లేదా? వాళ్ళ పైసలే కదరా బాబు. రైతులను రెచ్చగొడుతున్నామట మేము. మరి ఇన్ని రోజులు మీరేం చేసిండ్రా బాబు? మీరు పవర్లో లేనప్పుడు రైతులను రెచ్చగొట్టినరా లేదా? ఇంకా మేము రైతులను రెచ్చగొట్టలే. మీరు చేసిన పొరపాటు, మార్కెట్లో ఉన్న దళాలులు 4500 నుంచి 2500కే కొంటాం క్వింటల్ అని ఏదైతే పబ్లిసిటీ మొదలైందో అప్పుడు రైతు రియాక్షన్కి వచ్చిండు. ఏమిరా, లాస్ట్ ఇయర్ 12,000 నుంచి 14,000 క్వింటల్ అమ్మితే ఈసారి మాకు 4,500కి పోయి నిన్నటి వరకు ఆ మాట అన్నారు. ఇప్పుడు ఆఖరికి 2,000. అంటే ఇక మేము ఏం చేసుకోవాలి? దీన్ని కాలువనన్న కలవాలి, లేకుంటే రైతే ఆత్మహత్య చేసుకోవాలి అనే కోపంతో గొడవ చేస్తే అది మాకు అంటగడుతున్నారు. ఇది కావాలని రెచ్చగొడుతున్నారు రైతులు.